వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి నక్కేకి నాగలకు ఉన్న తేడా ఉందండి. రాజ్యాంగం తీసేద్దామని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో చెగువేరా, కార్ల్ మార్క్స్, నెల్సన్ మండేలా, అంబేద్కర్ అని తిరిగాడు. ఇప్పుడు సనాతన అంటే ఏంటండి? కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టి కోవిడ్ పేషెంట్లని అల్లుళ్ళ చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సున్నా 2 సున్నా కదా పెద్ద సున్నా. ఏముందండి మాల్లో ఏమైపోయారు? మాల్లో ఏమన్నా టాటా బిర్లాలు అయిపోయారా? మాలలకి మాదులకి ఏముందండి దేశంలో? ఏం వాటా ఉంది వీళ్ళకి? జనాభాలో వాటా ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉందండి వాటా? చంద్రబాబు గారు బాగా పరిపక్వం చెందిన లీడర్ అయిపోయారు, బాగా ఏజ్కి వచ్చారు. ఆయన తర్వాత ఎవరండి కార్డు ఎత్తుకోవాల్సింది? లోకేష్ గారు. ఆయన లీడర్ అండి. పవన్ కళ్యాణ్ లీడర్ అండి. సపోజ్ ఎలక్షన్స్ ఏమైనా పెట్టారా? ఒకనప్పుడు మా పార్టీ 175కి 175 అని అనేవాళ్ళం. ఇప్పుడు ఆ డౌట్ ఏమొస్తుందంటే ఈ సీట్లు పెంచిన తర్వాత కూడా అవి కూడా కలిపి 225 కొట్టేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన టీడీపీలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత వైసీపీలో ఎమ్మెల్సీగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే డాక్టర్ పండుల రవీంద్రబాబు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. ఏం సార్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పండుల రవీంద్రబాబు అంటే ఒక గుర్తింపు ఉంది. అటువంటిది గత కొంతకాలంగా దాదాపు ఒక 6-7 సంవత్సరాలుగా అమలాపురం నియోజకవర్గం వైపే మీరు కన్నెత్తి చూడడం మానేశారు. ఏంటి అంత అమలాపురం నియోజకవర్గం అంత పాపం ఏం చేసుకుందనుకోవచ్చు? పాపం పుణ్యం కాదు కదండి. నేను ఎమ్మెల్సీ అయ్యాను కదా. ఎమ్మెల్సీ అయినప్పుడు విశాఖపట్నంలో లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జీవీఎంసీ. ఆ టైంలో పార్టీ పొజిషన్ పెద్ద బాగాలేదు. సో ఎక్స్-అఫీషియోగా ఉంటాం కదా మెంబర్స్ మేము, మాకు కూడా ఒక ఓటు ఉంటుందన్న ఉద్దేశంతో జీవీఎంసీ ఎలక్షన్స్ దృష్ట్యా మమ్మల్ని మార్చారట, విశాఖపట్నం మార్చారు. అమలాపురం కనబడకుండా వెళ్ళిపోవడం అన్నది ఇప్పుడు లేదు. ప్రతి చిన్న అకేషన్ కూడా ఏ జరిగినా సరే అటు వస్తుంటాను. నేను ఎప్పుడు మర్చిపోలేనండి. అది అంబలికల్ కార్డు. అదే నేను అంటుంటా. అంటే అమలాపురం నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం, డాక్టర్ పండుల రవీంద్రబాబు అనే వ్యక్తి ఆయన తొలిసారిగా అమలాపురం ఎంటర్ అయినప్పుడు బ్రహ్మరథం పట్టింది. అత్యధిక మెజార్టీతో ఆయన్ని ఒక ఎంపీ స్థానంలో కూర్చోబెట్టింది. అటువంటి నియోజకవర్గంలో మీ సేవలు చాలా చేశారు. అయితే ఇంకా ప్రజలకి మరి మీరు అందుబాటులో ఉండాలి కదా? అందుబాటులో ఉండాలి, కానీ అక్కడ ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ లేను కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో నాకు ఎలాగో జీవీఎంసీ విశాఖపట్నం ఉంది కాబట్టి ఇటు రావాల్సి వచ్చింది తానే. అంతేగాని అది అక్కడ కనపడకుండా ఉండడం. అమలాపురంకి ఇప్పటికి నాకు ఇంకా ఒక అంబలికల్ కార్డు ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడున్న ప్రజలు కానీ, అక్కడున్న ప్రదేశాలు కానీ, అక్కడున్న సమస్యలు కానీ ప్రతిసారి దగ్గరికి వస్తూ ఉంటాయి. నా తోచినంత వరకు, ఎంతవరకు నా శక్తి వరకు చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో, అంటే 1.5 కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎలా అంటే అప్పటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనుకోవచ్చు? ఈ 1.5 కాలంలో ఏం చూశారు మీరు? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి నక్కేకి నాగలకు ఉన్న తేడా ఉందండి. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఎవరెవరంటే పార్ట్నర్సు? పవన్ కళ్యాణ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అంటే జనసేన, బీజేపీయా? ఇది దేశాన్ని అమ్మేస్తున్నారు కదండి వీళ్ళు, బీజేపీ వాళ్ళు. దేశం ఉందా అసలు? బీజేపీ డైరెక్షన్ దేశం ఉందా అసలు? పోయింది కదా. రాజ్యాంగం తీసేద్దామని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో చెగువేరా, కార్ల్ మార్క్స్, నెల్సన్ మండేలా, అంబేద్కర్ అని తిరిగాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటండి? సనాతన ధర్మం అంటే మన మను ధర్మానికి వెళ్ళమనా మనల్ని? అంటే మనం మళ్ళీ పాత మాల మాదిగా రెల్లి ఉప్పరే సచ్చరే అంత ఊరవతలకి వెళ్ళిపోవాలా? అది ఉద్దేశం ఏంటని? అంటే ఈ మనుధర్మాన్ని పట్టించుకుని మళ్ళీ ఆ మనుధర్మం ప్రకారం ఈ కులాలు వర్ణాలు రమ్మని అడుగుతారా ఏంటైనా? ఆయన పార్ట్నర్గా ఉన్న టీడీపీ ఎలా చేయగలదండి? జగన్ ఏంటండి? అబ్సల్యూట్ సోషలిజం అంటే పేదవాళ్ళకి పెద్ద పీట వేసిందా ఒకే ఒక ప్రభుత్వం అండి ఇండియాలో నాకు తెలిసి. వాలంటీర్ సిస్టమ్ కానీ, సెక్రటరీ సిస్టమ్ కానీ, ఆనాడు నేడు కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, అమ్మఒడి, రైతు భరోసా,
ఈ స్కీమ్స్ ప్లస్ 17 మెడికల్ కాలేజ్ అంటే ఏంటండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఒక్కొక్క హాస్పిటల్ పెడితే దానిలో ఎన్నో 20-30 బ్రాంచ్లు ఉంటాయి. మెడిసిన్ అని, సర్జరీ అని, గైనిక్ అని, ఈఎన్టీ అని, ఆఫ్థల్మాలజీ అని, ఆర్థోపెడిక్స్ అని, గ్యాస్ట్రోఎంటరాలజీ అని, న్యూరో సర్జరీ అని, ఇవన్నీ ఉంటాయి. ప్రతి మెడికల్ కాలేజ్ అంటే ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ వస్తుందంటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తాయి కదా. హాస్పిటల్ వచ్చిందంటే ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో సపోజ్ అమలాపురం వేసుకోండి, అక్కడ పెద్ద హాస్పిటల్ వచ్చింది, ఏది కేజీహెచ్ జీజీహెచ్ దాకా హాస్పిటల్ కూడా వచ్చింది. పేద ప్రజలకు ఎంత ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంటుందండి. మీ ప్రభుత్వం అంటే మీరు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు అసంపూర్తి కుదిలేసింది మరి అటువంటిప్పుడు? మొదలై పెట్టిందే 2-3 ఇయర్స్ తర్వాత. ఆయన ఎంతవరకు 2 సంవత్సరాలు కోవిడ్ కదండి. ఆయన వచ్చింది ప్రభుత్వమే 2019లో వచ్చింది. ఆ 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చాయి. కోవిడ్ దాని పేరే COVID-19. ఈయన 20 వరకు ఎంటాడుతూనే ఉంది. అప్పుడు రైళ్లు లేవు, షిప్పులు లేవు, బస్సులు లేవు, కారులు లేవు, వ్యాపారం లేదు, ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ లేదు, ఏమీ లేకోకుండా, ఒక్క పైసా ట్యాక్స్ లేకోకుండా అందరికి డబ్బులు పంచాడు కదండి. అంటే డబ్బులు పంచితే సరిపోద్దంటారా? మరి పేదలకు ఏం కావాలి? ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక ఆర్థికవేత్త ఏమన్నాడంటే, ప్రపంచంలో ఆర్థిక శాస్త్రవేత్త, ఈవెన్ కేసీఆర్ కూడా ఏమన్నాడంటే, డబ్బులు లేవు కోవిడ్ వల్ల, ఎవరి దగ్గర డబ్బులు లేవు, వ్యాపారాలు లేవు, డబ్బులు తిరగట్లేదు, అసలు డబ్బులు ప్రింట్ చేద్దామన్నాడండి. ప్రింట్ చేస్తే ఆర్థిక మంది ఏర్పడిపోతుంది. అదే కానీ ఇది చేస్తున్నాడండి, మంచి హార్డ్ క్యాష్ లోన్ తీసుకుని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తే. ఏమండి, జగన్ గారి టైంలో మాల్స్లో కాకినాడ కానీ గ్రామీణలో కానీ మాల్స్లో ఫుల్గా ఎవరు ఉంటారు తెలుసా? జనరల్గా మాల్స్ అంటే రిచ్ పీపుల్, కార్లు వెళ్ళేవాళ్ళు, ధనికులు ఉంటారు. జగన్ గారి టైంలో మాల్ నిండా లేబర్ ఉన్నారండి. అదండి గొప్ప అంటే. ఆయన ప్రభుత్వం యొక్క గొప్పది. కోవిడ్లో కూడా, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టి కోవిడ్ పేషెంట్లని అల్లుళ్ళ చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీసుకొచ్చిన వ్యవస్థ. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. అది పీపీపీ విధానాన్ని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో నష్టం ఏంటంటారు? అంటే మొన్న సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది దీనివలన ప్రాబ్లం ఏంటి అని మీరు అని మంత్రే స్వయంగా అడిగినట్టు, మీ ఎంపీలను అడిగినట్టు సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. మరి ఇది నష్టం కాదు అంటున్నారు వాళ్ళు. పీపీపీ మోడల్లో నష్టం ఏంటని చెప్పింది ఎవరైనా బీజేపీనా? బీజేపీ విధానాలు ఏంటి? దేశాన్ని అమ్మేద్దామని కదా. ఆయన దేశాలు అమ్మేస్తున్నాడు కదా. నేను ఏమైనా ప్రభుత్వ విధులు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ సంబంధించిన సంస్థలు ఉన్నాయా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు కదా, రోడ్లు అమ్మేస్తున్నారు కదా, ఎల్ఐసి, ఓఎన్జీసీ, సేయిలు అన్నీ అమ్మేస్తుంటే వాళ్ళని అక్కడ నమ్ముతామండి మేము. మరి ప్రపోజల్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రపోజల్ కూడా వైసీపీ ప్రభుత్వంలో వచ్చిందే కదా. వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది కానీ అప్పుడు ఆపారు కదా దాన్ని ఏదో రకంగా సక్సెస్ఫుల్గా. అప్పుడు క్యాప్టివ్ మైన్స్ కావాలని మాకు రకరకాల ప్రోడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ అని అడిగారు వైసీపీ వాళ్ళు. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో టీడీపీ పార్టీ కదండి, మంత్రులు ఉన్నారు కదా, 2 మంత్రులు. వీళ్ళకున్న పవరు మాకు అప్పుడు లేదు కదా, పెద్దగా లేదు కదా. అప్పుడు ఉన్న శక్తి మేరకు పనిచేశారు, ఇప్పుడున్న శక్తి మేరకు తెలుగుదేశం పనిచేయట్లేదు. అటు తిరుపతిలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి, పరకామణి గురించి కానీ ఇంకా చాలా విషయాల్లో. దీని గురించి ఏం చెప్తారు? అన్నీ కల్పితం అండి, మొత్తం కల్పితం. వీళ్ళు రాజకీయం అంతా అన్నది మతమే చేస్తున్నారండి బీజేపీ వాళ్ళు. బీజేపీ, టీడీపీ, వైసీపీ, ఇప్పుడు జనసేన కలిపి వాళ్ళు చేసిన రాజకీయం మొత్తం మతాల చుట్టూ తిరుగుతుంది. మతాల చుట్టూ తిరుగుతుంది. మీరు టీడీపీలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఎటువంటి విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడి నిగ్గదీసి అడిగే పండుల రవీంద్రబాబు ఇప్పుడు ఎందుకు అడగలేకపోతున్నారు? పోనీ కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నించాలి కదా, ఎందుకు సైలెంట్ అయిపోయారు? మాకు అధికారం అయితే లేదు ఫస్ట్ పాయింట్. ఉన్నది కౌన్సిల్. ఆ కౌన్సిల్కి పెద్దగా అధికారం అయితే ఉండదు. అడిగే ప్రాతినిధ్యం వహించాక ఒక కాన్స్టిట్యున్సీ కూడా ఉండదు. అందులో అది గవర్నర్ నామినేషన్ కాబట్టి అది కూడా లేదు. అయినా మాకున్న అసలు యాక్చువల్గా కౌన్సిల్ జరగటమే చాలా తక్కువ, సంవత్సరానికి చాలా తక్కువ జరుగుతున్నాయి. ఉన్న దాంట్లో మా శక్తిలో, మాకున్న పరిధిలో, అధికారంలో నా శాశ్వతలో ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అయితే వైసీపీ చేపట్టింది. అది చాలా వరకు సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. అంటే చాలా చోట్ల సంతకాలు పెట్టారు, కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? పీపీపీ విధానం ఏమైనా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి?
ప్రజాస్వామ్యాన్ని మీద నమ్మకం ఉండుంటే రద్దు అవ్వాలండి. బీజేపీ ప్రభుత్వానికి కానీ జనసేనకి కానీ టీడీపీకి కానీ కలిపి ముగ్గురు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్టు నాకు ఏమీ అనిపించట్లేదు. సో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఈ నిరసనని వాళ్ళు గుర్తిస్తారని అనుకోను. గుర్తిస్తే మంచిదే, ఆపేయాలి. పీపీపీ అంటే ఎవరి కోసం? జగన్ కోసం అడుగుతున్నాడు ఆయన. పీపీపీ వద్దని నా కోసం అడుగుతున్నావా? ప్రజల కోసం అడుగుతున్నామండి. పేద ప్రజలు ఏం అడుగుతున్నామండి మేము? హాస్పిటల్ అండి. హాస్పిటల్ అంటే ఏంటండి? పేదలకండి ఫ్రీ విద్య అడుగుతున్నామండి మేము, ఫ్రీ వైద్యం. మెడికల్ కాలేజ్ అనేది తర్వాత విషయం. హాస్పిటల్ గురించి కూడా అది కూడా తప్పేనండి. మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేయొద్దనే ఉద్దేశం అంటే ఏంటంటే హాస్పిటల్స్ మీద ప్రైవేటీకరణ చేయొద్దని, అది ముఖ్య ఉద్దేశం. అది కూడా వద్దంటే ఎలాగండి? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మన వైజాగ్, మీరు ఉంటున్న వైజాగ్ పట్టణానికి వచ్చింది, సిటీకి వచ్చింది. మీ వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్న పరిస్థితి, మేము ఉన్నప్పుడే ఆదాని డేటా సెంటర్ వచ్చిందని. కాదు, వైజాగ్ గూగుల్ సెంటర్ మా హయాంలో వచ్చిందని కూటమి నాయకులు చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? కూటమి వచ్చింది ఇప్పుడు 24లో వచ్చింది. వైసీపీ 2019 నుంచి 24 దాకా ఉంది కదా. అదానే వచ్చింది 2023-22 వచ్చేసింది. మా టైంలోనే వచ్చింది అది. అది ఇప్పుడు గూగుల్ వచ్చి దాంతోపాటు లైజనింగ్ చేసుకుంటే దానికి అదాన్ని సపోర్ట్ చేస్తారు. బేసిక్గా ముందే వచ్చేసింది అది. జగన్ గారి టైంలో వచ్చింది. కాకపోతే మేము పబ్లిసిటీ చేయకపోవడం తప్పు, కొంత తక్కువ. చంద్రబాబు గారు అంటే లేజర్ టెక్నిక్స్, ప్రతిదీ లేజర్ సీఎం అయినా, డిజిటల్ సీఎం, లేజర్ సీఎం, ఆ టైప్ ఆఫ్ సీఎం కాబట్టి ఎక్కువగా ముందు లైట్ వెళ్తుంది, తర్వాత సౌండ్ వెళ్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ సీఎం అన్నారు కదా, అంటే ఏమంటే బటన్ అంటే ఎవరు నొక్కాడండి? ఒక బటన్ నొక్కుతుంటే 50 లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వెళ్ళి పంచాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? 50 లక్షల మంది అంటే 1 కోటి మందికి డబ్బులు పంచాలంటే ఎంత పడుతుంది చెప్పండి. అలా లేకోకుండా సులభంగా ఒక బటన్ నొక్కేసి దాని గురించి పబ్లిసిటీ లేకోకుండా, జిమ్మిక్లు లేకోకుండా ప్లెయిన్గా ప్రజాసేవే నా ముఖ్య ఉద్దేశం అని సింపుల్గా. ఇప్పుడు సపోజ్ నువ్వు గొప్ప, నేను గొప్ప కాదని చెప్పడం గొప్ప అంటారా లేదంటారా? నువ్వే గొప్ప అన్నా, నేను గొప్ప కాదు అనడానికి ఎవడన్నా. దాని ఉద్దేశం ఏంటి? అది నేను ఒక బటన్ నొక్కేస్తాను తప్ప నాకేమీ తెలియదు అని చెప్పడం అన్నది చాలా సింప్లిసిటీ, అది చాలా గ్రేట్నెస్. ఇటీవల మీరు శాసన మండలిలో ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఎస్సీ వర్గీకరణ అనే అంశం గురించి మీరు కొద్దిగా మాట్లాడారు. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది చేతులు దాటిపోయిన ప్రక్రియ, అంటే ఒక ముగిసిన అధ్యాయం అని కూడా చెప్తున్నారు కొంతమంది. దాని మీద ఇంకా కొంతమంది అంటే దళిత వర్గంలోనే మాల నాయకులు కొంతమంది వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? ఇది రాజకీయ సంబంధించిన అంశం అండి. ముగిసిన అధ్యాయం ఎప్పుడు ఉండదు ప్రజాస్వామ్యంలో. ఎప్పుడైనా మార్చొచ్చు దీన్ని. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన అధికారం కాబట్టి గ్యారెంటీ మార్చొచ్చు. తెలంగాణలో వాళ్ళు చేస్తారేమో, ఆంధ్రాలో చేస్తారేమో, ఇది పర్మనెంట్ అనుకోవడం కూడా తప్పు. ఎప్పటికైనా దీన్ని మార్చొచ్చు. దీని ఉద్దేశం మంచి ఉద్దేశం అయితే మేము అప్పు చేయమండి. దీని ఉద్దేశం మంచి ఉద్దేశం కాదు, దురుద్దేశం. అంటే ఎలా అనుకోవచ్చు? ఎస్సీలని చక్కగా సంఘటితంగా ఉండి బలంగా ఉండే ఎస్సీస్ని ఒక 25%, 23% ఉన్న వాళ్ళని బైఫర్కట్ చేయడమే, విడదీసేసి పరిపాలించడం. అంటే రాజకీయంగా అవకాశాలు అన్నీ కూడా మాలలే తీసేసుకుంటున్నారు, మేము చాలా నష్టపోతున్నామని మాదిగులు చెప్తున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడొచ్చు? మాదిగులకి ఏముందండి? పెద్ద 0, ఇదో 0, అదో 0, 2 0 కదా పెద్ద 0. ఏముందండి? మాల్లో ఏమైపోయారు? మాల్లో ఏమన్నా టాటా బిర్లాలు అయిపోయారా? మాల్లో ఏమన్నా బిజినెస్ మ్యాన్ అయిపోయారా? మరి మాదిగుళ్ళు ఇప్పుడు వచ్చిన బిజినెస్ మ్యాన్ అయిపోతారా? లేకపోతే బ్యాంకులకి యజమానులు అయిపోతారా? లేకపోతే ఛానల్స్ కొనేసుకుంటారా? లేకపోతే హాస్పిటల్స్ కట్టేస్తారా? బస్సులు కొనేసుకుంటారా? కాంట్రాక్టర్ చేసేసుకుంటారా? ఏం చేసుకుంటారండి? మాలు కానీ మాది కానీ వచ్చేసి దీనివల్ల బిజినెస్ ఏమైనా లోన్ తీసుకున్న మల్లయ్యలాగా విజయ మల్లయ్య లేకపోతే నీరవ్ మోడీలో పారిపోతారా? డబ్బులు తీసుకుని అంతంత కోట్లు తీసుకుని మాలలకి మాదులకి ఏముందండి? దేశంలో ఏం వాటా ఉంది వీళ్ళకి? జనాభాలో వాటా ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉందండి వాటా? మాల మాదులు ఏమైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన ఇంకేమైనా ఉందా? భూములు ఏమన్నా ఆస్తులు, భూముల్లో ఏమైనా వీళ్ళకి ఏమన్నా షేర్ ఉందా? లేకపోతే ఆదాయంలో ఏమైనా షేర్ ఉందా? ఉన్న వనరుల్లో ఏమైనా షేర్ ఉందా? ప్రతిదీ మైన్స్, మినరల్స్ కానీ ఏదైనా సరే అప్పర్ కాస్ట్గా చేసుకునేది ఎస్సీకి ఏమైనా ఉందా? వీళ్ళకేంటి రిజర్వేషన్? ఏంటంటే డాక్టర్లు, ఇంజనీర్లు, క్లర్కులు, శానిటేషన్ వర్కర్స్, ఎంపీ, ఎమ్మెల్యేలు, వీళ్ళ వల్ల ఏమవుతుందండి? ఏ జీవితాలు బాగుపడిపోతాయి? ఇటీవల
కేంద్ర ప్రభుత్వం కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంది. అంటే జిఎస్టీ విషయంలో, అంటే గతంలో పోల్చుకుంటే జిఎస్టీలో మేము పేద ప్రజల కోసం చాలా శాతం తగ్గిస్తున్నాం కొన్ని నిత్యావసర పరిస్థితుల మీద అనేసి చెప్తుంది. మీరు ఒక ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు, దీన్ని ఎలా చూడొచ్చు? జిఎస్టీ పెంచనా ఎలా తగ్గించనా ఎలా ముందు నడి కొట్టేశారు. ఇప్పుడు కొనుక్కోండి అంటే ఎవడ కొనుక్కుంటాడండి? ఇప్పుడు అది వేస్ట్, దానివల్ల ఏం లేదు. పేద ప్రజలు లబ్ధి పొందుతారని పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది. అసలు పేద ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ ఎంత ఉందండి? ఇదంతా మధ్యతరగతి కుటుంబాలకు, కానీ పేదవాళ్ళకి ఎప్పుడు అదేంటి రెక్కాడదు కదా, డొక్కాడదు కదా. వాళ్ళకి లేబర్గా పనిచేయాలి, కాంట్రాక్ట్ లేబర్ కింద పనిచేయాలి, మైగ్రేషన్ వర్కర్స్కి ఎక్కడికో వెళ్ళిపోయి పనిచేయాలి. లేబర్గా పనిచేయడమేనా? లేబర్ పనిచేసాడు ఏం కొంటాడండి? కార్లు కొనేస్తాడా, ఫ్రిడ్జ్లు కొనేస్తాడా, ఏసీలు కొనేసుకుంటాడా? నిర్మాణ రంగంలో తగ్గింది కదా ఏదండి? నిర్మాణ రంగం ఏం చేసి జీతం వీడు వచ్చారు డైలీ వేజ్ అంతే కదా. అది కాంట్రాక్టర్ దగ్గర ఉంటుంది, బిల్డర్ దగ్గర ఉంటుంది, ఇతనికే వస్తుంది. జాతీయ స్థాయి చర్చల్లో పాల్గొన్న ఒక మాజీ ఎంపీగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ప్రస్తుతం దేశంలో ఓటు చోరీ గురించి పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది, దీన్ని ఎలా చూడొచ్చు? ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు క్లియర్గా చూపిస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 200 మంది ఉన్నారని చెప్తున్నారు. ఒక హర్యానాలో అయితే ఒక 8-9 బ్రెజిలియన్ మోడల్ ఫోటోలు కూడా చూపించాడు. అది కాదు తప్పని చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది, చెప్పట్లేదు. ఏమనుకుంటాం మనం? ఇప్పుడు దొంగతనం జరిగింది అని చెప్తున్నాడు, ఈ పోలీసులు ఏం చేయాలి? చదవలేదని చెప్పాలి. కామ్ముకున్నారంటే పోలీసులు దాని ఉద్దేశం ఏంటి? జరిగిందని కదా. అదే మరి మా ఉద్దేశం. అలాగే గెలుపొందింది అనుకోవచ్చా? మా లీడరు సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో చెప్పారు నిన్న, అసలు మేము ఈవీఎంలు నమ్మమని. అదే ఈవీఎంలతో వైసీపీ నగ్గింది కదా. గెలిచిండొచ్చు, గెలిచింది మాత్రాన ఈవీఎంలు మంచిదని చెప్పడం కాదు, ఓడిపోయినంత మాత్రాన కాదు, అందేని కాదు. దీన్ని చాలా క్లియర్గా టెక్నికల్గా రాహుల్ గాంధీ అన్న చూపిస్తున్నారు, అది చేయాలి. సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ పండుల రవీంద్రబాబు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో? అంటే చాలా దూరంగా అయినట్టు మీ అభిమానులు కూడా కొంత నిరాశతో ఉన్నారు. అంటే కోనసీమ వ్యాప్తంగా రవీంద్రబాబుకి అభిమాన వర్గం అంటూ కొంత ఉంది. ఎంత మీరు దూరం అయిపోవడం? చాలా థ్యాంక్స్ అండి, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే నేను లేకపోతే ఆయన మిస్ అవుతానని ఉద్దేశం కదా. రవీంద్రబాబు ఎక్కడ ఆయన యాక్టివ్గా ఉండలేదంటే నేను యాక్టివ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయంగా ప్రజాస్వామ్యంలో యాక్టివ్గా ఉండాలంటే ప్రజలే మ్యాండేట్ ఇవ్వాలి కదా, ప్రజలు తీర్పు ఇవ్వాల్సిందే. నా సొంతగానే ఎంతవరకు తిరగలను? సో అక్కడ ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఏదో పదవి ఉంటే దాని లెక్క వేరుగా ఉండవు. అయినా పార్టీలో మిమ్మల్ని పట్టించుకోలేదేమని ఏం మరి అదే మీకు తెలవాలి, నాకైతే తెలియదు. నా శాయశక్తిలో ఎమ్మెల్సీగా చేయవలసిందంతా చేస్తున్నాను. ఎమ్మెల్సీగా పెద్దగా చేసేది ఏమి ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే నాది గవర్నర్ నామినేషన్ కాబట్టి. వైసీపీ పార్టీ కూడా రవీంద్రబాబుని తగ్గ స్థాయి గుర్తింపు ఇవ్వలేదనేసి కొన్ని విమర్శలకు ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఇంకేం ఇచ్చేది సరిపోద్దండి. మరి ఇంకేం ఇస్తారా? ప్రభుత్వం లేదు కదా, గవర్నమెంట్ క్షేత్రంలో ఎందుకు మిమ్మల్ని ఉంచట్లేదు? ఉన్నా కదా, నేను ఉన్నాను. నా ఉద్దేశ ప్రకారం అయితే నేను ఉన్నాను బాగానే. కోనసీమలో లేను అన్నది నాకైతే అనిపించట్లేదు. మీరు కావాలని కోరుకుంటున్నారు కదా అక్కడ. రమ్మంటే వస్తామండి, 29కి ఆ టైంలో ఎలాగో వస్తాము. కానీ లేను అన్నది మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఉన్నారు. మనం వెళ్ళి పనిచేయడం వల్ల వాళ్ళకి మనకి ఫ్రిక్షన్, ప్రజల్లో కన్ఫ్యూజన్ తప్ప. ఇప్పుడు ప్రభుత్వం అయితే టీడీపీ ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉండుంటే మీరు చెప్పింది మరి కరెక్టే. సో మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్టివ్గా తిరిగేవాళ్ళు, యాక్టివ్గా అడిగేవాళ్ళు, యాక్టివ్గా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ జగన్ గారి వల్ల ఏమైందంటే మాలాంటి వాళ్ళ యొక్క రోల్ తగ్గిపోయింది. అదే ఎందుకని? ఆయన అన్నీ చేస్తారు కదా, పేద ప్రజలకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడండి. మీ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యుడు రాజోలు నా శాసనసభ్యుడు అయినటువంటి రాపాక వరప్రసాద్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు గతంలో మా ఇంటర్వ్యూలో. జగన్ గారు ఎవరి మాట వినరు, అందుకనే ఓడిపోయింది. అటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? జగన్ గారు ఇంకెవరి మాట వినాల్సిన అవసరం లేదు కదండి. ప్రజా సమస్యలు అన్నీ చేసేస్తున్నప్పుడు మనకేదో సమస్య ఉందండి, హాస్పిటల్కో స్కూల్స్ చూడండి. స్కూల్స్ ఏమైంది జగన్ గారి టైంలో? నో వేకెన్సీ అని గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడన్నా బోర్డు చూసారా మీరు? చూసాము. సో జనరల్గా ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి ఎందుకు వస్తారు ప్రజలు? సమస్యల కోసం వస్తారు. రేషన్ కార్డు కావాలనో, పెన్షన్ కావాలనో, హాస్పిటల్ కావాలనో, ఉద్యోగం కావాలనో, నిరుద్యోగ భృతి కావాలనో, ఏదో మొత్తానికి పేద సమస్యలు వస్తారు. ఆ సమస్యలు లేకుండా జగన్ గారు చేస్తున్నప్పుడు ఇంకా ఇనిది ఏందండి? ఇప్పుడు ఏదో నా ఎగో సాటిస్ఫాక్షన్ కోసం వినాలి అని అడుగుతున్నాను తప్ప ఆ సమస్యలన్నీ తీరుతున్నాయి కదా ఆయన వల్ల, కోవిడ్తో సహా.
ఇల్లు కానీ ఈనాడు నాడు నేడని స్కీమ్ పెట్టిన తర్వాత ఇల్లు జగన్ గారు కాలనీస్ క్రియేట్ చేశారు కదండి. వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయి అంటున్నారు, అంటే తింటున్నారు. లేదు, అది తప్పు, అది తప్పండి. జీవన ప్రమాణాలు నేను చెప్పాను, ఇప్పుడు ఎస్సీలకి రిజర్వేషన్స్ ఇవ్వడం తప్ప అసలు మెయిన్ ఇష్యూస్ ఎవరు అడ్రస్ చేయలేరు కదండి. ఇంకో విషయం సార్, మీరు 2014-19 మధ్య అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు సభ్యునిగా మీరు ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు ఎప్పుడో బూజు పట్టిన ఫైలు అంటే రైల్వే కోనసీమ ప్రజల యొక్క చిరకాల వాంఛ, అది బాలయోగి గారి తర్వాత మళ్ళీ డాక్టర్ పండుల రవీంద్రబాబు గారి ద్వారానే బయటకు వచ్చిందని అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా అది కలగానే మిగిలిపోతుంది. ఇంకా దానికి తగ్గ నిధులు అయితే విడుదల అవ్వాలని పరిస్థితి ఉంది. ఏం చేయాలంటారు దీన్ని మొత్తం? చాలా దురదృష్టం అని, ఇది మాత్రం చాలా దురదృష్టం. నేను 14-19 మధ్యలో ఎంపీకి ఉన్నప్పుడు నిజంగానే మీరు చెప్పినట్టుగా బూజు పట్టిన ఫైల్ని దులిపి తీసుకొచ్చి చక్కగా గౌతమి, వైనతయ్య, వశిష్ట 3.58 కిలోమీటర్స్, 1.8, 1.34 ఈ మూడు కలిపి బ్రిడ్జ్లు పిల్లర్లు వేయించాం మన టైంలో. అది మనకున్న టైం తక్కువ, మనకున్న 5 yearsే కాబట్టి ఉన్న దాంట్లో 650 కోట్లు అంతా శాంక్షన్ చేయించి, అప్పుడు సీఎం గారు కూడా ఈ కోరికలు ఉండే కాదు, ఆయన ఒక్కడే గట్టిగా దెబ్బలాడి, అంటే టీడీపీ తరఫునే నేను సొంతగా చేశానని ఏం చెప్పనండి, పార్టీ వెనకాల ఉంది కాబట్టి, ఆ పార్టీ బలంగానే ఉంది కాబట్టి ఆ టైంలో దెబ్బలాడాము, సంపాదించాము, పిల్లర్లు వేసాం. అయితే ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఓ 220 crores ఎంత ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఇద్దరు కలిసింది ఆ ప్రాజెక్ట్, ఇది నేషనల్ ప్రాజెక్టు. బట్ స్టేట్ సెంటర్ ఇద్దరు కలిపి 70-30 రేషియో అది ఉంది. సో 30% రేషియో స్టేట్ గవర్నమెంట్ 220 crores ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు అది ఇవ్వాల సమూహం. ఇక ఆ 2018-19 టైంలో మేము ఎన్డీఏ నుంచి బయటకు టీడీపీ వాళ్ళకి పడక మొత్తానికి ఆ డబ్బులు ఇవ్వలేక అయిపోయింది. ఆ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చినట్టనే కోవిడ్ కదా, ఆయన ఎంతవరకు సమస్యలు, ప్రజా సమస్యలు, ఆకలి, ఉద్యోగాలు, ఈ సమస్య మీద ఆరోగ్యాలు ఇదిమే పడ్డాడు. కానీ ఈ రైల్వే విషయం కూడా ఎవరు ఆయన దృష్టికి తీసుకెళ్ళుంటే వెంటనే అయిపోనేమో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నిద్ర నటిస్తుందో ఏమన్నా తెలియదు, కానీ అది అయితే మాత్రం చాలా దురదృష్టం. ఇది అక్కడే ఉండడం ఇంకా చాలా దురదృష్టం. అయిపోవాలండి, సింపుల్. ఇప్పుడు పిల్లర్లు అయిపోయానండి. మెయిన్గా రైల్వేకి కావాల్సింది నదుల మధ్యలో పిల్లర్లు వేయాలి. మనకి అదృష్టం, మన దురదృష్టం అంటే అనకూడదు. రైల్వేకి మేబీ అది కరెక్ట్ కాదేమో, కానీ అదృష్టశావత్తు మనకు 3 నదులు, గోదావరి 3 పాయలుగా తేలుతుందండి. 60 కిలోమీటర్ల మధ్యలో 3 నదులు ఉన్నాయంటే అసలు ప్రపంచంలో ఎక్కడ ఉందండి 3 నదులు? అటువంటి జీవనదులు గోదావరి లాంటి నదులు ఎక్కడ ఉన్నాయండి? ప్రపంచంలో ఏ మూల ఉన్నాయి? గౌతమి, వైనతయ్య, లాస్ట్ వశిష్ట, 3.5, 1.8, 1.5 ఇంత విడుతున్న నదులు ఒకదాని పక్కన 60 kilometersలో 3 ఉన్నాయి. దాని మీద మనం బ్రిడ్జ్లు వేయించాం, ఇంకా దానికి సమస్యలు ఏమి లేదు. ఇక ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం, రైలు వేసుకెళ్ళిపోవడం. రైలు ఏంటంటే రోజుకి కావాలనుకుంటే రైల్వే వాడు రోజుకి 10 kilometers వేసేయచ్చు, రోజు 10, అది 60, 6 రోజులు వేసేయచ్చు కావాలనుకుంటే. అనుకోవట్లేదు. ఇప్పుడు ప్రజెంట్లీ లోకల్ ఎంపీ గారు అనుకుంటే గ్యారంటీగా అయిపోద్ది. అది మీరు ఎంపీ గారిని అడగాలి. అది నన్ను అడిగితే నేను చెప్పగలను, మీరు ఎంపీ గారిని అడిగితే ఆయన చెప్తారు. రవీంద్రబాబు గారు కోనసీమని పక్కనెట్టారు, పాయకరావుపేట మీద దృష్టి అంతా సారించారు. రాబోయే రోజుల్లో అంటే 2029 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? నా చేతిలో నిజంగా సీట్ల డిస్ట్రిబ్యూషన్ ఆ పవర్ ఉంటే నేను పాయకరాబాద్ అంటే నేను డిక్లేర్ చేసుకుంటాను ఎమ్మెల్యేని. అలా నా పవర్ చేతిలో లేదు కదా, ఏదో మన ఊహాగానాలు. ఇప్పుడు ఎందుకంటారంటే ఈ ఈస్ట్ గోదావరిలో కానీ, వెస్ట్ గోదావరిలో కానీ, విశాఖపట్నంలో కానీ పక్కన ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయన్నీ. అదొక 3, ఇదొక 3, ఇదొక 2, ఒక 8, 9 ఉంటాయి. ఇక్కడే మాట్లాడతాం మనం, ఇంకో చోటకి వెళ్ళలేరు కదా. మీరు అక్కడ నిడదవాళ్ళు చేస్తున్నారంట, తాడపూరు అని అనలేరు కదా. ఆ పాయకరాబాద్ అనవలసిందే. ఆ పాడేరు ఎలాగో లేదు. ఈస్ట్ గోదావరిలో అంటే గన్నవరం అంట కదా, మీరు అమలాపురం అంట కదా, రాజోల ఇదే అంటారు. వెస్ట్ గోదావరికి వెళ్తే గణపవరం అంట కదా, మీరు కొవ్వూరు అంటే చింతలపూడి, ఇంకేమున్నాయండి? అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రవీంద్రబాబు గారు రావాలన్నా కొంతమంది వైసీపీ నాయకుల అసంతృప్తి వల్లనే
రవీంద్రబాబు గారు ఎందుకు వచ్చింది అనేసి రావడం మానేశారు అనేసి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా చూడొచ్చు? ప్రజల అభిప్రాయము కోర్స్ మనకి చాలా విలువైంది అనుకోండి, కానీ జగన్ గారు లీడర్ కదండి, పార్టీ లీడర్. ఆయన ఎవరిని ఎక్కడ పంపించాలి, ఎప్పుడు పంపించాలి అన్నది ఆయన ఇష్టం, ఆయన ఉద్దేశం, ఆయన ఇష్టం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు పిఠాపురం నుంచి. ఏంటి సార్ ఆయన గురించి ఏం చెప్తారు? ఎలా ఉందనుకోవచ్చు ఆయన పనితీరు? మీకు తెలుసు కదండి, ఫస్ట్ చేగువేరు అన్నాడండి, ఆ తర్వాత ఏమో ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడండి. మరి సనాతన ధర్మం అంటే ఎస్సీలుగా చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్కి అది చాలా డెడ్ అగెనిస్ట్ అండి. సనాతన ధర్మం అంటే ఏంటండి? మనుధర్మం. ఆ మనుధర్మం అంటే ఏంటండి? బ్రహ్మ నెత్తుకు నుంచి కొంతమంది, భుజాల నుంచి కొంతమంది, తొడల నుంచి కొంతమంది, కాళ్ళ నుంచి కొంతమంది, అటువంటి సూత్రాలు నమ్మే సిద్ధాంతం అయింది ఆయన. మరి ఇండియా లాంటి కంట్రీలో ఎక్కడైతే ఎస్సీస్, అంబేద్కర్ హిందూ మతాన్ని కాల్చాడండి, అంబేద్కర్ మను ధర్మాన్ని కాల్చాడు, మనుస్మృతిని కాల్చాడు. మరి ఏమంటాడండి? మరి అటువంటి సూత్రాలు పట్టుకుని నేను తిరుగుతున్నాడు రాజకీయం అని చెప్పి. ఆయన గురించి నన్ను ఏం కామెంట్ చేయమంటారు? మరి ఆయనకి స్థిరత్వం లేదు, మాట్లాడితే బల్ల గుర్తాడు, గట్టిగా మాట్లాడితే మా నాన్నగారు అతిష్ట అంటాడు, మళ్ళీ మన నాన్నగారు రోజు రామభక్తుడు అని చెప్తున్నాడు. ఏమ్మా ఒక మాట మీద నిలకడలేని మనిషి అండి. ఆయన గురించి ఎక్కువ కామెంట్ చేయడం అనేది. 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్తున్నారు, దానికి అదే కలిసి సాగితే వైసీపీ మనుగడ కష్టం అంటున్నారు. ఎంత ఉంటుంది? 15 ఏళ్ళు ఉంటే కరెక్టే, మంచిదే. 15 సంవత్సరాలు అన్నది చాలా గొప్ప. 15 ఏళ్ళు ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు చంద్రబాబు గారు బాగా పరిపక్వం చెందిన లీడర్ అయిపోయారు, బాగా ఏజ్కి వచ్చారు. ఆయన తర్వాత ఎవరండి కార్డు ఎత్తుకోవాల్సింది? లోకేష్ గారు. ఆయన లీడర్ అండి. పవన్ కళ్యాణ్ లీడర్ అండి. బీజేపీకి వాళ్ళ అడ్రస్ లేవండి. బీజేపీ లీడర్, బీజేపీ ఏమవుద్దండి? ఎంత అండి? ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్తున్నాను చూడండి, 2026కి సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగిన తర్వాత అది బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న ప్రామిస్ యాక్చువల్గా సీట్లు కూడా పెరగాలి. డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత ఏమాత్రం ఎలక్షన్స్ వస్తే ఒకవేళ ప్రస్తుతం జరిగినా సరే, నిన్నగాక మీరు 17 మిడిల్ కాలేజ్ సీట్లు చూశారు, ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చూశారు, మీరు ఉద్యమాలు చూశారు, ప్రజా ఉద్యమం చూశారు, కానీ సంతకాలు కాదు చూసింది మీరు. అక్కడ చూసింది ప్రజలకు ఉద్యమం. సంతకాలు అయితే మామూలుగా ఒక పేపర్లో వెళ్ళిపోతాయి అన్ని. ఎక్సెల్ సీట్లు కొడితే మొత్తం 1 crore వెళ్ళిపోతాయి. కానీ అక్కడ జనాలు చూసారు ఎంతమంది వచ్చారా? అదే ట్రెండ్ అండి. సపోజ్ ఎలక్షన్స్ ఏమైనా పెట్టారా, ఒకనప్పుడు మా పార్టీ 175 అని అనేవాళ్ళం. ఇప్పుడు ఆ డౌట్ ఏమవుతుందంటే, సీట్లు పెంచిన తర్వాత కూడా అవి కూడా కలిపి 225 కొట్టేస్తుంది. ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారండి. ఏంటి సార్ అది 50,000 ఎకరాలతో అమరావతి, 50,000 చాలదని మళ్ళీ 15-20,000 ఎకరాలు మళ్ళీ అయినా 10,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాడా? 24 ప్లాట్ఫామ్స్ కడతాడా? ఇంకో ఎయిర్పోర్ట్ కడతాడా? అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ దిక్కలేదు. విజయవాడ ఎయిర్పోర్టే ఫుల్ కావట్లేదు, అసలు ఫ్లైట్లు దిగట్లేదు. అక్కడ ఉన్న ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ కడతాడంట ఆయన. మళ్ళీ భోగాపురం కాదు, విజయవాడ అమరావతి ఎయిర్పోర్ట్ అంట, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ అంట. అయిపోయింది సార్, అయిపోయింది. పక్కన శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ కడతాడంట మళ్ళీ ఆయన. ఇప్పుడు పేద ప్రజల సంగతి ఏంటి సార్? పేద ప్రజలు స్కూలు, హాస్పిటల్స్, ఫుడ్, ఇదేంటి సార్? మన్రేగా ఈ విషయాలు మేనేసేసి ఈ ఫ్లైట్లు, ఈ గోల ఏంటంటే P4లు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ మాకు అర్థం కాని సమస్యలు అండి బాబు. కొత్త సమస్యలు క్రియేట్ చేస్తున్నారండి వీళ్ళు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు 80% ప్రజలకి సరైన ఫుడ్ లేదండి. ఇప్పటికి కూడా 80 కోట్ల మందికి మనం రేషన్ ఇస్తున్నాం. తెలుసా మీకు? 80 కోట్ల మందికి మనం రేషన్ ఇస్తున్నాం. అంటే ఏంటండి? నోట్లో అన్నం పెడుతున్నాం. 80 కోట్ల మంది, 140 కోట్లలో 80 కోట్ల పర్సెంట్ ఎంత చెప్పండి? 60-70%. అంతమందికి రేషన్ ఇస్తుకుంటా మన ట్రిలియన్ పవర్ అయిపోద్ది, థర్డ్ సూపర్ పవర్ అయిపోద్ది. ఏంటండి ఈ జోక్స్? పేద ప్రజల మీద, పేదరికం మీద జోకులండి ఇవన్నీ. తప్పండి, జరగదు. అది చాలా తప్పు. 100% దాని డౌట్ లేదు అసలు. మీరు కళ్ళు మూసుకుని రాసుకుంటూ చెప్తున్నా. ప్రజలందరూనేమో కూటమి ప్రభుత్వం బాగుంది అంటున్నారండి. బాగుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగుందండి, స్పీచ్ చక్కగా ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి. ఏ రోజు ఏం మాట్లాడతాడో చక్కగా నాకే అనిపిస్తుందండి. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వస్తే అంటే ఏంటంటే జోకులు వేస్తారు కదండి, మంచి జోకులు వేస్తాడు. ఏముంది సార్, ఏముంటుంది సార్? ఆయన ఏది మాట్లాడినా చిన్న కాంట్రవర్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు హిందూ మతం అంటున్నాడండి. అందరూ హిందువులే కదా. ఇప్పుడు హిందూ మతం ఎక్కడ ప్రమాదంలో ఉందండి?
ఏమైపోయింది హిందూ మతానికి? మెజారిటీ హిందువులు అయితే ఏ ప్రాబ్లం ఏంది? మేము హిందువులు రా బాబు అంటే ఎస్సీలను తీసుకు ఊరవతల పడేశారు. మమ్మల్ని మేము హిందువులు రా చెప్తే మమ్మల్ని కలుపుకోరు. మళ్ళీ హిందువులు ప్రమాదంలో ఉందంటారు. హిందువుల ప్రమాదం ఉంది, హిందువుల వల్ల ఉన్నారు. హిందువులు ప్రమాదంలో ఉంది బయట వాళ్ళు కాదు, హిందువుల వల్లే. P4 గురించి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మేము పేద ప్రజల కోసం చేస్తున్న పథకం ఇది అనేసి ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీరేం చెప్తారు? నవ్వుతానండి. P4 అన్నది చంద్రబాబు గారే మానేశారు. ఇంక నేనేం చెప్పనండి దాని గురించి. ఆయనకి ఆయన వదిలేసుకున్నారు. P4 అయ్యే పని కాదని. P4 అంటే మీకు ఒక విషయం చెప్తా. చిన్నప్పుడు మీరు కమ్యూనిజం విని ఉంటారు, తర్వాత సోషలిజం విని ఉంటారు. సోషలిజం అంటే ఏంటంటే అసమానతలు ఉండకూడదు, ఆర్థిక పరంగా కానీ సోషల్ పరంగా కానీ అసమానతలు ఉండకూడదు. అందరికీ ఒకే రకమైన ఆదాయం కావాలి. ఒకవాళ్ళు ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు సహాయం చేయాలి. అది ప్రభుత్వం అయి ఉండాలి. ఇది యాక్చువల్గా సోషలిజం అంటే మీనింగ్. అది జరిగింది. సోషలిస్టిక్ సోవియట్ రష్యా ఉంది, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ మొత్తం కమ్యూనిస్ట్ కంట్రీస్, క్యూబా ఇవన్నీ కమ్యూనిస్ట్ కంట్రీస్గా ఉండి సోషలిస్ట్ కంట్రీస్గా ఉన్నాయి. చైనా కూడా ఉంది. ఇప్పుడు ఏమైపోయాయని ఏది ఇప్పుడు దాని మీద లేవు. అది మొత్తం మిక్స్డ్ ఎకానమీకి వచ్చేసాయి. కొన్ని గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్, మనది కూడా మిక్స్డ్గా గవర్నమెంట్ ప్రైవేట్గా ఉండేది. అటువంటిది చిన్న లాజిక్ అండి. ఒక సినిమా కూడా ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఒరే బుజ్జి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా అని ఒక చిన్న సినిమా ఉందండి. అట్లాగా డబ్బుంటే మీకు చెప్పండి సార్, మీకు సపోజ్ 10 లక్షలు ఉన్నాయండి, మీ ఇంటి పక్క 10,000 అడుగుతాడు, మిమ్మల్ని ఇస్తారా? సరే మీరు పెద్ద దొడ్డ స్వభావం ఉంది, మీరు చాలా మంచివాళ్ళు, మీకు చిన్నప్పటి నుంచి మనం అదే బలి చక్రవర్తులు ఆటవాళ్ళు మీరు, ఎంతవరకు ఇస్తారు సార్? దానివల్ల ఈ సముద్రం లాంటి పేదరికంలో ఎంతవరకు పనిచేద్దండి? అదైతే సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అది ఎలా వద్దు చెప్పండి? మీరు ఒక ఐఆర్ఎస్ అధికారి ఏం చెప్తారు? అది చాలా జీరో సార్. అది ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ లాజిక్ ఎంత ఘోరమైన లాజిక్ అంటే డబ్బులు ఇచ్చిస్తారా? P4 అయితే ఫెయిల్ అవుతుంది అంటారా? ఫెయిల్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడలేదు దాని గురించి. ఎప్పుడో మానేశాడు ఆయన. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో ఉందండి, అది ఆయనకే తెలియదు పాపం. ఆయన ఉద్దేశం మంచిది. ఏమన్నా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయండి, హెరిటేజ్ ఉందండి, ఒక 10 మందికి పార్ట్నర్షిప్ ఇస్తాడా? షేర్లు అమ్ముతాడండి? వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందండి? వాళ్ళ పిల్లలు ఒప్పుకుంటారా? షేర్ హోల్డర్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇది జరగని పని కదండి. ఎందుకంటే అటువంటి చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయటం. సార్ ఇంకో విషయం, అమరావతి మీ యొక్క జగన్ గారు 3 రాజధానులు అమరావతి అన్నారు. అటు కాకుండా ఎటు కాకుండా అన్నిటికీ చెడ్డ రేవడిగా ఆంధ్రప్రదేశ్ మారిందని ఈ కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అమరావతిని స్టార్ట్ చేసింది వర్క్. దీని గురించి ఏం చెప్తారు? అమరావతి ఈయన చెప్పిన ఉద్దేశ ప్రకారం, ఈయన అనుకున్న ఉద్దేశం ప్రకారం డెవలప్ అవ్వాలంటే అమరావతి ఒక 50 ఏళ్ళు పడుతుందండి. అయినా సరే సిటీస్ కట్టరండి. తాపి మేస్తులు కట్టేదాన్ని సిటీ అనరు, బిల్డింగ్లు అంటారు. సిటీ కట్టాలంటే దానికి బిజినెస్ కావాలి, దానికి రకరకాలుగా వ్యాపారాలు జరగాలి, ఇండస్ట్రీస్ కావాలి, సర్వీస్ సెక్టర్స్ డెవలప్ అవ్వాలి, ఇంటర్నేషనల్గా ప్రజలు రావాలి, బిజినెస్ జరుగుతూ ఉండాలి, హైవే ఉండాలి, రన్వే ఉండాలి, రైల్వే ఉండాలి, వాటర్ వేస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అమరావతి ఎక్కడున్నాయి సార్? ఇవన్నీ లేవు కదా. ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నం ఉంది కదా. ఆయన ఎప్పటి నుంచో విశాఖపట్నం అన్నాడు జగన్ గారు. ఆయనేమో అంతా తెలుగు తక్కువ మాట్లాడినని అని చెప్పి ఆయన హాస్యాస్పదంగా చూసి ఇప్పుడు చేస్తుందండి టీడీపీ వాళ్ళందరూ. ఇప్పుడు టీడీపీ చేస్తుంది ఇది కదండి, అంతే కదా. ఆయన చెప్పింది ముందే చెప్పాడు. ఆయన చెప్పి వైజాగ్ చేస్తా అన్నాడు. అమరావతి డెవలప్ చేయడం ఎందుకు అన్నాడు ఆయన? రాజధాని వద్దల్లా అమరావతిని కట్టడం అన్నది చేయలేము, మనకున్న డబ్బులు తక్కువ, అందుకని అన్నాడండి అమరావతి. అంతేగాని ఇప్పుడు ఆయన మా బండాకి డబ్బులు తెలంగాణలో ఉన్నాయండి, డబ్బులు ఉన్నాయనుకోండి, అసలు రాజధాని కట్టడాలు ఏంటండి? ఎవరు కట్టరండి సిటీస్ని. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ కట్టింది కాదు, అవి ఇవాళ అవుతాయండి. అది ఒక 200 years 300 years 400 years ప్రపంచం మొత్తంలో కూడా ఏ నగరం అయినా సరే మన మామూలుగా బిల్డింగ్లు కడితే క్యాపిటల్ అయిపోతుంది. అయినా క్యాపిటల్కి ఏం కావాలంటే మనకి అసెంబ్లీ కావాలి, సెక్రటేరియట్ కావాలి, ఓ హైకోర్టు కావాలి, ఇంకేం కావాలండి, క్వార్టర్స్ కావాలి. ఎంతమంది ఏముంటుంది సెక్రటరీ రాజధాని? దాని సిటీకి ఎంత ఎందుకు? వైసీపీ కూడా ఎందుకు తగ్గిందంటారు? వెనక్కి తగ్గింది అనుకోవచ్చు. అమరావతి గురించి మాట్లాడలేదు.
మాట్లాడటానికి మ్యాండేట్ ఇవ్వాలి, ప్రజలు ఇవ్వలే కదా. ఉమ్. అదే కారణం అనుకోవచ్చా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో మేము కూడా 3 రాజధానులు అనేది వెనక్కి తీసుకుంటాం అన్న టైప్లో ప్రకటన చేశారు. అలా ఏం లేదండి. మరి ఆయన పర్సనల్ ఉద్దేశం నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే అమరావతి నగరంగా అభివృద్ధి చెందాలంటే చాలా టైం పడుతుంది, వీళ్ళ వల్ల కాదు, అంత డబ్బులు మన దగ్గర లేవు. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో అయ్యే ప్రసక్తి అంటారా? ప్రసక్తి లేదు, దాని పక్కన సున్నా పెట్టినా అవదు. ఖచ్చితంగా అవుతుంది. అవదు. అంటే ఎంతకాలం పడితే అవుతుంది? సిటీ ఎప్పుడు అవుతుంది సార్? బిజినెస్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, సర్వీస్ సెక్టర్ కావాలి. సర్వీస్ సెక్టర్ అంటే హాస్పిటల్స్ అని అదని ఇదని రకరకాలుగా సర్వీస్ సెక్టర్స్ డెవలప్ అవ్వాలి. అంత పొటెన్షియల్ ఎక్కడ ఉందండి ఏరియాలో? అది అసలే వర్షం వస్తే మునిగిపోతుంది. అయినా అవసరం ఏంది మనకి? విజయవాడ ఉంది పక్కన, గుంటూరు ఉంది, ఇటు విశాఖపట్నం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఆల్రెడీ ఉన్నాయి కదా, అన్నీ డెవలప్ అయిపోయినాయి కదా. రైల్వే ఉంది, హైవే ఉంది, రన్వే ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అక్కడ అన్నీ ఎలా డెవలప్ చేస్తామండి? ప్రతిదానికి డబ్బులు కావాలి కదా. పండుల రవీంద్రబాబు గారు ఒకవేళ రిటైర్మెంట్ కనుక ప్రకటిస్తే రవీంద్రబాబు గారు వారసులు ఎవరనుకోవచ్చు? రిటైర్మెంట్ ఇదే ఉద్యోగం కాదు, 60 సంవత్సరాలకి అలా ఉండదు. రాజకీయ రిటైర్మెంట్ ఎక్కడ ఉంటుందండి? పివి నరసింహారావు గారు చక్కగా వదిలేసి పడుకున్నారండి, నీలం సంజయ్ రెడ్డి గారు వదిలేసి పడుకున్నారండి. ఎప్పుడైనా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రిటైర్మెంట్ ఎక్కడ ఉంటుందండి పాలిటిక్స్లో? ఎప్పుడైనా విన్నారా మీరు? సరే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అయింది, మీరు ఫ్యామిలీతో కలిసి జగన్ గారిని కలిశారు. ఏంటి మరి దాని అంతరార్థం ఏంటి? జగన్ కానీ కలవటం కూడా తప్పండి ఫ్యామిలీ. ఓరు బాబు, నేను మా జగన్ గారు లీడరు, మా ఇద్దరు పిల్లలు చదువుకున్నవాడు, ఒకడేమో పైలట్, ఒకడేమో అహ్మదాబాద్ చదువుకుంది, మావిడ కూడా ఏంటంటే హోస్టెస్. వీళ్ళందరికీ జగన్ గారు అంటే ఇష్టం. కలుద్దాం అనుకున్నారు, కలిసాము, నమస్కారం పెట్టొచ్చాము. ఆయన పవర్లో కూడా లేడు కాబట్టి ఫ్రీగానే మాట్లాడాడు. దీన్ని బట్టి మేము ఇదే అయిపోయింటే ఇది ఓకే. ఈ రోజుల్లో రవీంద్రబాబు గారు చిన్న కుమార్తె రాజకీయాలు అరగ్రేట్ అయిపోతున్నారు అంటున్నారు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ మేజరు, అది పార్టీ ఇష్టం. మీరు నేను అనుకుంటే అయితే అవుతుంది అనుకుంటే నేను గ్యారెంటీగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, నేను రిక్వెస్ట్ చేసుకుని వెళ్తా, కానీ అది జరగదు కదా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఎంతసేపు కేటాయించినందుకు, ఏబీపీ కోసం కేటాయించినందుకు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో అయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అనాలోచితమైన నిర్ణయాలు, పేద ప్రజలకు పూర్తిగా చేటు కలిగించే నిర్ణయాలుగా కూటమి ప్రభుత్వ పాలన అయితే కొనసాగుతుందని మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.